అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పచ్చటి కొబ్బరి తోటలు, ఎక్కడ చూసినా కానీ చల్లటి నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఏం గుర్తొస్తుంది? కేరళ కదా. రీసెంట్గానే కేరళ పేరుని కేరళంగా మార్చారు అక్కడ ప్రజల అభిష్టం మేరకు. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. మన దేశంలో రాష్ట్రాల పేర్లు మారటం అసలు కొత్తే కాదు. భాష గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం, చరిత్రను ప్రతిబింబించేలా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు జరిగాయి ఇప్పటి వరకు కూడా. మనకి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అలా పేర్లు మారినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. అవేంటో ఒకసారి గుర్తు చేసుకుందాము. తూర్పు పంజాబ్, దీన్ని పంజాబ్గా 1950లో మార్చారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్గా పిలువబడేటువంటి ప్రాంతాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ 1950లో ఉత్తరప్రదేశ్గా మార్చారు. ఇక కేరళని 1956కు ముందల ట్రావెన్కోర్ సంస్థ కొచ్చిన్గా పిలిచేవాళ్ళు. ఇక ఆంధ్రప్రదేశ్ని 1956కు ముందర ఆంధ్ర రాష్ట్రం అనేవాళ్ళు. మధ్య భారత్ 1956 తర్వాత దీన్ని మధ్యప్రదేశ్గా మార్చారు. ఇప్పుడు తమిళనాడుగా పిలుచుకునేటువంటి ప్రాంతం 1969కు ముందర మద్రాస్ రాష్ట్రం అనేవాళ్ళం. 1972కు ముందల అరుణాచల్ ప్రదేశ్ని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు. ఇక ఇప్పుడు కర్ణాటకగా పిలుచుకునేటువంటి రాష్ట్రాన్ని 1973కు ముందల మైసూర్ అని పిలిచేవాళ్ళు. 2007కు ముందల ఉత్తరాఖండ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఉత్తరాంచల్ అనేవాళ్ళు. 2011కు ముందల ఒడిశాని ఒడిస్సా అనేవాళ్ళు. 1973కు ముందల లక్షద్వీప్ని లక్కదీప్, మినీకాయ్, అమిండివి దీవులు అని పిలిచేవాళ్ళు. పుదుచ్చేరిని 2006కు ముందర పాండిచ్చేరి అనేవాళ్ళు. ఇక ఈ నగరాలు, పట్టణాలే కూడా రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా కూడా పలు పట్టణాలు, నగరాల పేర్లలో కూడా చారిత్రక అనుకూలంగా కూడా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి భాషను బట్టి, అక్కడ అభిష్టం వరకు, అక్కడ ఉన్నటువంటి అలవాట్లను బట్టి కూడా ఈ పేర్లు మార్చారు. అయితే కేవలం దేశంలోనే కాదు, మనం గనక తెలుగు రాష్ట్రాల్లో గనక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో గనక చూసుకుంటే గనక గుంటూరుని ఒకప్పుడు గత్తపురి అనేవాళ్ళు, ఏలూరుని హేలాపురి అనేవాళ్ళు, కర్నూలుని కందనవోలు అని పిలిచేవాళ్ళు, కాకినాడని కాకినందివాడ, కోకనాడ అని పిలిచేవాళ్ళు, మచిలీపట్నంని మత్స్యపురి, బందరు అనేవాళ్ళు, నెల్లూరుని నెల్లియూరు, విక్రమసింహపురి అనేవాళ్ళు, ఆదిలాబాద్ని ఎదులాపురం అని పిలిచేవాళ్ళు, నిజామాబాద్ని ఇందూరు అని పిలిచేవాళ్ళు, మెదక్ని గుల్షనాబాద్ అని పిలిచేవాళ్ళు, మహబూబ్ నగర్ని పాలమూరు అని పిలిచేవారు, నల్గొండని నీలగిరి అనేవాళ్ళు, ఖమ్మంని కంబంమెట్టు, స్తంభాద్రి అని పిలిచేవాళ్ళు. ఇలా ఇటువంటివన్నీ కూడా పేర్లు గతంలో వేరే ఉన్నా కానీ ఆ తర్వాత కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను బట్టి, పిలిచే విధానాన్ని బట్టి కూడా కొన్ని మారిపోయినవి ఉన్నాయి. ఇంకా బాంబే నుంచి ముంబైగా మారటం మనకి తెలిసిందే. మద్రాసు నుంచి చెన్నైగా, త్రివేంద్రం నుంచి తిరువనంతపురం, గూర్గావ్ నుంచి గురుగ్రామ్, కలకత్తా నగరాన్ని కోల్కతాగా మార్చారు. ఇప్పటి వరకు కూడా దేశం పేరుని ఎవరు కూడా మార్చలేదు. ఇండియా పేరుని భారత్, భరతుడు పాలించినటువంటి భూమి భారతదేశం కాబట్టి ఇండియా అనేది కూడా మనం ఇటు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పెట్టిన పేరు కాబట్టి అందుకని మనల్ని భారత్ అని మారుద్దామని చెప్పి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. కాకపోతే దీనికి చాలా టెక్నికల్ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అంటే మొత్తం ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఇండియాగానే గుర్తుంచుకుంది. ఇలాంటి టైంలో భారత్ పేరును మారిస్తే కనుక ఇది కష్టతరంగా మారే పరిణామం కాబట్టి ఇప్పటికి మనం ప్రధాని నరేంద్ర మోదీని చూసినా కానీ ఆయన భారత్ అనే సంబోధిస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా చూస్తే ఢిల్లీని ఇంద్రప్రస్థానం అని మార్చాలంటూ కూడా దీని మీద కొన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి.